ప్రభూ, నేను నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యు బంధములను త్రెంచితివి. నేను నీకు కృతజ్ఞతా బలిని అర్పింతును, నీకు వందనములు చెల్లింతును. 116వ కీర్తన 16-17 వచనములు. తపస్సు కాల ధ్యానము 40వ రోజు, పవిత్ర శనివారము. వాక్యాన్ని ధ్యానం చేసే ముందు మీ అందరికీ దేవుని పేరిట దీవెనలు. విభూది బుధవారం నుండి ఈరోజు వరకు 40 రోజుల పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి మన వంతు చిరు త్యాగాన్ని చేస్తూ, అనేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తూ, వీటి ద్వారా దేవునికి దగ్గరగా సన్నిహితంగా జీవించే ప్రయత్నం చేసినటువంటి మీ అందరికీ అభినందనలు. 40 రోజుల ఈ విశ్వాస ప్రయాణంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు వినగలిగిన వాళ్ళు ఉండుంటారు. మధ్యలో అనేక కారణాల వల్ల వినలేకపోయిన వారు కూడా ఉండుంటారు. వాక్యాన్ని ఆలకించిన వాళ్ళలో ఇది నా మనసును తాకింది అని, దీని ద్వారా లబ్ధి పొందాను అని యూట్యూబ్లోని కామెంట్స్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగతంగా నాకే నేరుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మనసులో వాక్యాన్ని, దేవుని యొక్క కృపను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా దేవునికి నేనేం అర్పించగలను అని అనుకునే మనకి, మన రోజువారీ జీవితంలో ఒక చిన్న త్యాగాన్ని అర్పణగా అర్పించేటువంటి కృపను దేవుడు మనకు ప్రసాదించారు. అనేక ఉద్దేశాల కోసం మనం ప్రార్థన చేస్తూ, అందరము వేరు ప్రదేశాల్లో ఉన్న ప్రార్థనల్లో మాత్రం ఏక మనస్కులంగా మనం అర్పించాం. వీటన్నిటికీ అర్థం ఒక్కటే: దేవుని కృప ఎంత శక్తివంతమైనది అని. వాక్యము ఎంత గొప్పగా ప్రకటించబడినా, ఎవరు బోధించినా, ఎంతసేపు బోధించినా అది మన మనసును తాకింది అంటే దేవుని కృప మన హృదయాల్లో, మన ఆత్మల్లో, మన ప్రార్థనలో దేవుని కృప నిండుగా ఉంది అని అర్థం. లేకపోతే ఏ వాక్యము మన మనసును తాకదు. మన రోజువారీ జీవితాల్లో, ఉద్యోగాల్లో, పనుల్లో బిజీగా ఉండే మనం దేవుని కోసం ఒక చిన్న త్యాగం చేయగలిగాము అంటే, దేవునికి సమయాన్ని కేటాయించగలిగాము అంటే దేవుని కృప మనలో పనిచేస్తుంది అని అర్థం. వీటి నుండి మనం నేర్చుకోగలిగిందల్లా ఒక్కటే: ఈ 40 రోజులు కృపను ఇచ్చినటువంటి దేవుడు, శక్తిని ప్రసాదించిన దేవుడు మిగిలిన రోజుల్లో ఎందుకు ప్రసాదించలేడు అని. ఒక్కసారి చేయగలిగిన దేవుడు ఇంకోసారి ఎందుకు చేయలేడు? ఒక్కసారి దేవుని కృపను అనుభవించిన మనము ప్రతిరోజు అనుభవించే ప్రయత్నం చేయటం. ఈనాటి ధ్యానము. ఈరోజు పవిత్ర శనివారము. సాధారణంగా పాస్కా త్రయాహము అని పిలిచినప్పుడు పవిత్ర గురువారము, పవిత్ర శుక్రవారము, పాస్కా జాగరణ అని అంటూ ఉంటాం. వాటి మధ్యలో పవిత్ర శనివారము అనే దాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. దాని ప్రాధాన్యతను కూడా మనం గ్రహించము. కానీ శ్రీసభ యొక్క చరిత్రలో పవిత్ర శనివారానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. 365 రోజుల్లో దివ్య పూజా బలి జరగని, దివ్య సత్ప్రసాదము స్వీకరించని ఒకే ఒక్క రోజు పవిత్ర శనివారము. యేసుక్రీస్తు చనిపోయిన గుడ్ ఫ్రైడే రోజున కూడా మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తాము. పవిత్ర శనివారం రోజున 6 గంటల తరువాత పాస్కా జాగరణ పూజ జరపబడుతుంది కాబట్టి అది శనివారంలా పరిగణించబడదు. ఎందుకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ పవిత్ర శనివారానికి? యేసుక్రీస్తు వెలుగు. ఆ వెలుగు సమాధి చేయబడింది. లోకమంతా కూడా చీకటమయమైంది. యేసుక్రీస్తు వాక్కు. ఆ వాక్కు మోగబోయింది. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈయన యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని గర్వంగా పలికే తండ్రి స్వరము మోగబోయింది. ప్రపంచంలోని అన్ని కథోలిక దేవాలయాల్లో దివ్య మందసాలు ఖాళీగా ఉన్నాయి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు నీతో ఉన్నారు అని చెప్పిన గాబ్రియేలు సన్మన్స్కుడి యొక్క మాట తరువాత 33 సంవత్సరాల పాటు ప్రతిరోజు తన జీవితంలో యేసుక్రీస్తు ఉన్నారు. లేని రోజంటూ లేదు. అలాంటి మరియ తల్లి జీవితంలో 33 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఒకరోజు
యేసుక్రీస్తు లేకుండా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. అందుకే పూర్వపు దశాబ్దాల్లో పవిత్ర శనివారం రోజున పూర్తి నిశ్శబ్దాన్ని పాటించేవాళ్ళు. దాదాపు మౌనవ్రతంలా పాస్కా జాగరణకు వెళ్ళే వరకు కూడా పవిత్ర శనివారం అంతా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. యేసుక్రీస్తుని యొక్క మరణాన్ని వివరించటానికి మాటలు సరిపోవు. మౌనం తప్ప ఇంకేదీ వివరించలేదు. దాని గురించి ధ్యానం చేయడానికి మౌనం ప్రధానం. అంధకారంలో ఎవరూ ఏమీ మాట్లాడలేరు. మాట్లాడినా అది నిరర్ధకంగా ఉంటుంది. అందుకే భూమి, ప్రపంచం, సృష్టి అంతా కూడా స్తంభించినటువంటి రోజుగా తల్లి తిరుసభ ఈ రోజును గుర్తిస్తుంది. కానీ దీనిలో నిరాశ లేదు. ఇది శ్మశాన నిశ్శబ్దం కాదు. ఇంత మౌనములో, ఇంత నిశ్శబ్దంలో, ఇంత చీకటిలో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. సృష్టి ప్రారంభం నుండి జీవించినటువంటి వ్యక్తులు, ఆదాము నుండి యేసుక్రీస్తు జన్మించిన సమయం వరకు మరణించిన పవిత్రులు, పునీతులందరి యొక్క ఆత్మలను యేసుక్రీస్తు రక్షించటానికి పాతాళంలో ఉన్నారు. ఆ పాతాళపు తలుపులు తెరుస్తూ ఉన్నారు. ఈరోజు ఆఖరి రోజుగా మనం చేసేటువంటి చిరు త్యాగము మౌనము. సాధారణంగా ఈ పవిత్ర శనివారం రోజున దీక్షా విరమణ చేసేటువంటి వాళ్ళు, లేదా ఈస్టర్ పండుగను జరుపుకోవడానికి ఇంటికి ప్రయాణం చేసేవాళ్ళు, ఇలా చాలా పనులు చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనం పాటించాల్సింది నిశ్శబ్దం. యేసుక్రీస్తు మరణానికి మనం ఇచ్చేటువంటి గౌరవం, ఆ పరమ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి మనం చేసుకునేటువంటి ఒక సాయం. ఈరోజు మరీ అత్యవసరం అనుకుంటే తప్ప మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. సంగీతాన్ని ఆలకించొద్దు, దేవుడి పాటలైనా కూడా. టీవీ పెట్టద్దు. ఒకవేళ ఇంటిని ఈస్టర్ పండుగ కోసం శుభ్రపరిచేటువంటి పని ఏదైనా ఉంటే చేసేది మౌనంగా, మాట్లాడకుండా, ఒకవేళ మాట్లాడినా తక్కువ గొంతుతో ఏదైనా చెప్పడానికి మాత్రమే చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం, జీవితం మీద ఆశ కోల్పోయి చనిపోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళ జీవితంలో ఎవరో చనిపోవటం వల్ల చీకటిమయం అయిపోయినటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. వ్యాకుల మాత అయిన మరియ తల్లి యొక్క వ్యాకులాన్ని, మరణం ముందు మౌనంగా, నిశ్శబ్దంగా నిలబడిపోయినటువంటి మానవ జాతి కోసం ప్రార్థన చేద్దాం. ఇది నిరాశతో ఉన్నటువంటి మౌనం కాదు. ఎందుకంటే దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఎలా? ఎదురు చూద్దాం.